మిడ్ వీక్ ఎలిమినేటెడ్ ఆదిత్య గారు వెళ్ళిపోయారు అనమాట. సో నేను నైట్ 1 AM కి జరిగింది. guys, welcome back to our channel Sanas hashtag. So ee roju ide day 31 and episode 32 anamata. Ik late chekandi మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు అయితే విజిల్ సాంగ్ అయితే వేశారనమాట మార్నింగ్. ఈ రోజు కూడా ఎవరు అంత లేగలేదు. సో డాగ్స్ సౌండ్ అయితే వచ్చినాయి. సో ఒక ఫన్నీ టాస్క్ లాగా స్టార్ట్ చేశారు బిగ్ బాస్. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని చెప్పేసి ఆ కలర్ చెప్పగానే ఆ కలర్ వస్తువు దానిలో వేయాలన్నమాట. జస్ట్ ఫన్నీ టాస్క్, కానీ దీనిలో కాంతారా క్లాన్ విన్ అయ్యారు. దానికి ఒక చాక్లెట్స్ లాంటిది ఇచ్చారనమాట. 5 స్టార్ చాక్లెట్స్ 2 ఇచ్చారు. 6 మెంబర్స్ ఉంటే అమ్మో కొట్టుకోవాలని బిగ్ బాస్ బాగా కోరుకుంటాడో ఏమో నాకు అర్థం కాదు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ అయితే ఇంకా అయిపోయినాయి. సో శక్తి టీం వాళ్ళు ఎక్కువ విన్ అయ్యారు కాబట్టి ఛాలెంజెస్ లో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటది అనమాట. వాళ్ళ క్లాన్ లో నుంచి ఎవరైనా డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ అయితే అవ్వచ్చు. సో ఎవరి పిచ్చింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటే ఇంకా యష్మికి అండ్ పృథ్వీకి గొడవ అవుతుంది అనమాట. వాళ్ళ డిసడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళ డిఫాల్ట్స్ ఏంటి, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు ఏడ్ చేస్తారు. ఈ లోపు సీత అండ్ నైనిక వచ్చి కన్సోల్ చేస్తారు. ఈ లోపు పృథ్వీ రాగానే ఏదో వాళ్ళ అడ్డు అన్నట్టుగా వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ హగ్స్ స్టార్ట్ అయినాయి. సోనియా లేని ప్లేస్ యష్మి రీప్లేస్ చేసిందేమో అనిపిస్తుంది. యష్మి పృథ్వీ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈవెన్ నిఖిల్ కూడా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే పృథ్వీనే చీఫ్ కంటెండర్ గా చెప్పారనమాట నిఖిల్. నెక్స్ట్ పప్పి టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ టాస్క్ ఇంతకు ముందు సీజన్స్ లో కూడా పెట్టారు. ఏంటో ప్రతి టాస్క్ రిపీటెడ్ గానే చేస్తున్నారు అనిపించింది. మణికంఠ పృథ్వీని తీసేసి యష్మికి ఇచ్చారు అనమాట. సో నాకైతే ఇది ఫెయిర్ గా అనిపించలే. పాపం నిజంగానే మణికంఠని అందరు కార్నర్ చేస్తున్నారేమో అనిపించింది. పాపం తన పప్పి కూడా ఎవరు తీసుకోలేదు. లాస్ట్ కి కావాలని యష్మి ఏదో తీసుకున్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ యష్మి కూడా అవుట్ ఆఫ్ ది రేస్ అయింది. ఎట్లా అంటే ఇంక యష్మిని తీసి ప్రేరణ నించాడు అనమాట మణికంఠ. కానీ తను మాత్రం వేరే ఏవి మైండ్ లో ఉంచుకోకుండా జెన్యూన్ గా వెళ్ళాడు. తర్వాత ఎప్పుడైతే సంచాలక్ గా అయ్యాడు మణికంఠ, నేమ్స్ కావాలని పెట్టాడు పప్పీ నేమ్స్ ఎలాగా అని చెప్పేసి సీత అండ్ నైనిక గొడవ పెట్టుకున్నారు. నైనిక అసలు కావాలని గొడవ పెట్టుకుంటుందేమో అనిపించింది నాకైతే. ఫస్ట్ వీక్ ఎలా ఆడింది అసలు, ఇప్పుడు మరీ ఎంత దారుణంగా ఆడుతుంది. అసలు ఏం గేమ్ ప్లే బాగాలేదు అనిపించింది. వీళ్ళు కావాలనే కార్నర్ చేసేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారనిపిస్తుంది మణికంఠతో. పాపం మణికంఠ అనిపిస్తుంది మళ్ళీ ఏదో తిక్క పని చేస్తాడు పాపం అనిపిస్తుంది నాకైతే. సో నైనిక గొడవ పెట్టుకుంది అనమాట. ప్రేరణ కావాలనే అలా గేమ్ ఆడింది అని చెప్పేసి. ఎవరైనా అంత తోసుకొని ఆడే గేమ్ లో పప్పీస్ టాస్క్ లో ఎవరైనా అట్లా ఆడతారా కావాలని? ఎవరైనా ఫాస్ట్ గా వెళ్ళాలి, మన పప్పి తీసుకోవాలి, వేరే వాళ్ళని ఏం తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. ఎవరు లాస్ట్ రావాలి, వీళ్ళు మిగిలిపోవాలి అని అనుకోరు కదా. నువ్వు అంత ఫిజికల్ టాస్క్ ఆడలేనప్పుడు రాకూడదు బిగ్ బాస్ కి. ఈవెన్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తేనే రావాలి. పాపం అందరూ మణికంఠని కార్నర్ చేసి గేమ్ అవగానే కామ్ చేస్తున్నారు అనిపించింది నాకైతే. పాపం తనేమో అది నమ్మేస్తున్నాడు ప్రతిదీ. సో ఇంకా రేస్ లో ఉన్నది ఎవరంటే ప్రేరణ, నిఖిల్, నబీల్, ఆదిత్య గారు అనమాట. సో ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది నైట్. లేదు నేను ఓట్ చేయడానికి, ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి. అండ్ నాకు లీక్ అయిన అప్డేట్స్ నేను చెప్తాను ఇప్పుడు. పృథ్వీ అండ్ నబీల్ చీఫ్ కంటెండర్స్ అయ్యారనమాట. చీఫ్ టాస్క్ నేమ్ వచ్చేసి రాజు అయ్యేది ఎవరు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఎలా ఉండిద్ది అంటే ఓల్డ్ మెంబర్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాళ్ళు ఒక క్లాన్ లాగా పెడతారు బిగ్ బాస్. వాళ్ళకు ఒక చీఫ్ కంటెండర్ ఇస్తారు, వాళ్ళకు ఒక చీఫ్ ఇస్తారు. అట్లా ఉంటది అనమాట వర్సెస్ లాగా. ప్రేరణ ఏడ్చిందంట చీఫ్ కంటెండర్ అవ్వలేకపోయానని చెప్పేసి. లాస్ట్ దాకా వచ్చి పాపం తను ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తుంది. సో ఏడ్చిందంట. తను పాపం అన్ని స్పోర్టివ్ గానే తీసుకుంటది. ఇంక ఈసారి బాగేసినట్టుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఇప్పుడు దాకా మనకు వచ్చిన టాక్ ఏంటంటే నైనిక వర్సెస్ నైనిక అండ్ ఆదిత్య గారు బాటమ్ 2 లో ఉన్నారు. సో నేను మీకు ఫ్లాష్ అప్డేట్ అయితే ఇస్తాను. మిడ్ వీక్ ఎలిమినేటెడ్ ఆదిత్య గారు వెళ్ళిపోయారు అనమాట. సో నేను నైట్ 1 AM కి జరిగింది. వీకెండ్ లో నైనిక అయితే ఎలిమినేట్ అయ్యిద్ది. మోస్ట్లీ సీక్రెట్ ఏం ఉండకపోవచ్చు.
సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవ్రీ సీజన్ లాగానే సైరన్ మోగించి 1 AM కి అందరినీ నిద్ర లేపి లైన్ లో నుంచోబెట్టి వీళ్ళిద్దరు బాటమ్ 2 లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని అడిగారు బిగ్ బాస్. సో అప్పుడు నైనికాకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి ఇంట్లో ఉండాలని చెప్పేసి, ఆదిత్య గారికి బయటకు వెళ్ళిపోవాలని ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. సో అలా ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఓటింగ్ ప్రకారం కూడా ఆదిత్య గారు లీస్ట్ లో ఉన్నారు. ఆదిత్య గారు సాటర్డే వస్తారనమాట స్టేజ్ మీదకి. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ డే నుంచి చూసేయండి. కింద నేనైతే లింక్ ఇచ్చేస్తాను. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.